నాకు బాగా గుర్తు కోనేరు రంగారావు గారని మన ఇదివరకు మాజీ డిప్యూటీ సీఎంగా చేశారు. బాగా అభిమానంగా ఉంటారు నన్ను. భుజం మీద చేసేసి చనువుగా దగ్గరికి తీసుకునేటటువంటి, అంటే తండ్రిలాగా ప్రేమగా దగ్గరికి తీసుకుంటారన్నమాట. మామూలుగా నా భుజం మీద ఏ నాయకుడిని చేయడానికి అవకాశం ఏం సాధారణంగా అట్లాంటిది ఆయన వయసు రీత్యా ప్లస్ నేనంటే బాగా అభిమానంగా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారనమాట. ఆయన అనేవాడు అనమాట, నువ్వు అంటే క్వశ్చన్లు వేసి చాలాసార్లు ఇబ్బంది పెట్టినప్పుడు ఏదో ఒక రోజు నిన్ను మాత్రం ఏమొస్తుందా అక్కడ, నువ్వు అది మానేసి నా దగ్గర పిఏగా చేయొచ్చు కదా, చక్కగా చూస్తానంటే ఏం లేదు సార్ నేను పిఏగా కావాలంటే ఓ పని చేయాలి, నేనేం చెప్తే అది మీరు అనాలా, సంతకం పెట్టేస్తుండాలి అంటే ఏం చేస్తావేంటి అని నవ్వుతూ అడిగారు. ఏముంది సార్, ఓ రోజున మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కదా, మెడికల్ కాలేజీలు అన్నింటిలో కూడా సీట్లు ప్రభుత్వం పరం చేసుకుంటున్నామని చెప్తాను, వెంటనే రేపు పొద్దున ప్రైవేట్ కాలేజీల వాళ్ళు అందరూ పరిగెత్తుకొస్తారు. ఆ తర్వాత ఆయన మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేసేవాళ్ళు. దాంతో వెంటనే వాళ్ళందరూ వచ్చేసి డబ్బులు అంటారు, అప్పుడు మీ పార్టీ అధిష్టానానికి చెప్పి ఆ డబ్బులన్నీ తీసుకోమని చెప్పామంటే వాళ్ళకి బోల్డ్ అంత సంపద వస్తే అప్పుడు మీకు పేరు వద్దు, కానీ ఆ తర్వాతన ఇట్లాంటివి చేసినందుకు కానీ మిమ్మల్ని తీసేస్తారు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకుని మిమ్మల్ని తీసేస్తారండి అని చెప్పా. మా వాళ్ళకి ఆదాయం చూపెట్టేటట్టు ఉన్నావు నువ్వు అని నవ్వుతా అనేవాళ్ళు అనమాట. అట్లాగే మున్సిపల్ కమిషనర్లు అందరినీ సాధారణంగా ఒక కార్పొరేషన్లో లోకల్ బదిలీలు ఉంటాయి. కార్పొరేషన్ బదిలీ అంటే కనుక వాళ్ళందరూ అయ్యో అని కంగారు పడతారు, అప్పుడు లంచాలు బిగిన్ అవుతుంది, ఆ లంచాలన్నీ మీ దగ్గరకు వస్తాయి, అప్పుడు చూసి మీరు ఏమంటారు, మీ అధిష్టానం దగ్గరికి వెళ్తుంది, అప్పుడు మీరు ఇరుక్కుపోతారు, అనవసరంగా నన్ను ఎందుకుసారి కెలుపుకుని మీరు పెట్టుకోవడం, సైద్ధాంతికంగా మార్పు చేర్పులు నేను చెప్తే మీరు చేయడం వల్ల కాదు కదా, కానీ అవన్నీ మీ పార్టీ వాళ్ళకి కనుక తెలిస్తే డబ్బులు సంపాదించుకుంటారండి అని చెప్పా. అదే సరదాగా జరిగినటువంటి సంభాషణ. అంత చనువుగా ఉండేవాళ్ళు. నేను చనిపోయినప్పుడు కూడా బాధపడ్డాను నేను. అలా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తను రాగానే చేసినటువంటిది ఏంటి, రెండిటితో భారీ ఆదాయమే సమకూరు ఉంటుంది. ఆయనక లేకపోతే అధిష్టానానిక అన్నది తెలవదు. కాంగ్రెస్లో అధిష్టానానికి ఖచ్చితంగా బస్సుల్లోనో లేకపోతే లగేజీల్లో పంపించాల్సింది డబ్బులు, ఎందుకంటే వాళ్ళు మరి మిగతా ఎన్నికలకు ఖర్చు పెట్టుకోవాలి కదా, ఉన్న ముఖ్యమంత్రుల దగ్గర నుంచినే వసూలు చేసుకుంటారు. ఫార్మాసిటీ ఆపేస్తున్నట్టు ప్రకటించారు, మొత్తం రియల్ ఎస్టేట్ గొల్లు మంది, దాంతో ఏదో జరుగుతుందిగా, జరగదు అనుకుంటే అమాయకత్వం. రెండవది ఓఆర్ఆర్ ఎక్స్టెన్షన్ అన్నారు, ఆటోమేటిక్గా అక్కడ అవుతుందిగా. మెట్రో మార్పు చేర్పులు మళ్ళీ అట్టించి ఉంటాయిగా. అధికారం అంటే అదేనండి, పవర్ అంటే అదే. ఇప్పుడు అమరావతి అన్నప్పుడు అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగి బెజవాడ గుంటూరు దెబ్బతినేసి, ఇప్పుడు దొనకొండ అన్నప్పుడు దొనకొండ దగ్గర భారీగా పెరిగింది, ఇప్పుడు పడిపోయినాయి. అది ఒక పవర్ అనేటువంటి దాని చుట్టూ ఉండేటటువంటిది అదే. మరి ఆ తెలివితేటల్లో రేవంత్ సిద్ధహస్తుడే. ఏమాత్రం సాధించారు, అధిష్టానానికి ఏమాత్రం చేసి పెట్టారన్నది రేపు పొద్దున ఆయనకి ఎంతవరకు అయితే అధిష్టానం ఫేవర్గానే ఉంది, ఉండటానికి కారణం అధిష్టానానికి తగ్గట్టుగా పనిచేసి పెట్టడం. రాబోయే రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆయనకి అది కొనసాగుతుందా లేదా అనేది తెలుస్తుంది.